రుద్రమదేవి చిత్రంపై తన ఆస్తులన్నీ పెట్టుబడిగా పెట్టేసి ఇంకా చాలా అప్పులు కూడా చేశాడని గుణశేఖర్ గురించి చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కనుక అటు ఇటు అయినట్లయితే ఇక అతని పని అయిపోయినట్లే అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్ర ఫలితం ఏదైనా కానీ తనని అది ఏమీ చేయలేదని గుణశేఖర్ అంటున్నాడు. సినిమాలు తీయడం తన ఫ్యాషన్ అని, ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటానని గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. ఈ చిత్రం ఫ్లాప్ అయితే అని క్వశ్చన్ వస్తే అప్పుడు కూడా సినిమాలు తీస్తూనే ఉంటాను కానీ ఇండస్ట్రీని వదిలిపోనని అన్నాడు. రుద్రమదేవి లాంటి చారిత్రక చిత్రం ఇంతవరకు ఎవరూ అటెంప్ట్ చేయలేదని, ఈ స్కేల్లో ఇలాంటి హిస్టారికల్ మూవీ ఇంత ముందు దక్షిణాది తెరపై రాలేదని, ఈ చిత్రం విజువల్ చూసి హిందీలో కూడా విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారని అతను చెప్పాడు. అయితే రుద్రమదేవి హిందీలోకి అనువాదం కావడానికి బాహుబలికి క్రెడిట్ ఇవ్వాలని, అది అక్కడ అంతటి విజయం సాధించడం వల్లే ఈ చిత్రంపై ఆ నిర్మాతల దృష్టి పడిందని అంగీకరించాడు గుణశేఖర్.